హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో నేను మీకు చేసి చూపించబోతున్న రెసిపీ క్రిస్పీ అండ్ టేస్టీ మూంగ్ దాల్ రెసిపీ అండి. బయట మనకి ప్యాకెట్స్లో ఎంత టేస్టీగా ఉంటుందో సేమ్ టేస్ట్తో మనం ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. బయట మనకి ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు కాబట్టి హెల్త్కి అంత మంచిది కాదు. పిల్లలకి మనమే చేసుకున్నట్లయితే ఏం ప్రాబ్లం ఉండదు. ముందుగా గిన్నె తీసుకొని అందులోకి 2 కప్స్ వరకు పెసరపప్పు యాడ్ చేసుకొని బాగా వాష్ చేసుకొని 3 to 4 అవర్స్ వరకు వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలండి. మీకు టైం ఉన్నట్లయితే ఓవర్ నైట్ కూడా సోక్ చేసుకోవచ్చు. నానిన పప్పుని వాటర్లో నుంచి రిమూవ్ చేసేసుకొని డ్రైన్ చేసి పెట్టేసుకోవాలి. వాటిని ఇప్పుడు ఒక క్లాత్లోకి వేసుకొని తడి అంతా పోయేలాగా తుడిచిపెట్టుకోవాలండి. మనకి తడి లేకుండా ఎంత ఉంటే అంత మంచిది, ఎందుకంటే మనకి ఆయిల్ చిట్లకుండా ఉంటుంది, పప్పు కూడా బాగా ఫ్రై అవుతుంది. ఈ విధంగా పొడి క్లాత్ తీసుకొని తడి అంతా పోయేలాగా బాగా తుడిచిపెట్టేసుకోవాలండి. ఇలా ఒక 5 to 10 minutes మనము బాగా పొడిగా ఉండేలాగా తుడుచుకొని పెట్టేసుకోవాలి. ఒక బౌల్లోకి తీసేసుకొని ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోవాలి. పొడిలా ఆడుతూ ఉండాలండి పప్పు అనేది, అప్పుడే ఫ్రై అవుతుంది. నెక్స్ట్ ఆయిల్కి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని కాగబెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఒక 1 స్పూన్ వరకు బౌల్లోకి తీసేసుకొని వాటిలోకి వాటర్ వేసుకొని సాల్ట్ వాటర్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్లోకి మనం స్ట్రైనర్ సెట్ చేసేసుకొని ఆ స్ట్రైనర్లోకి మనము కొంచెం పప్పుని వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి, లేదంటే పైకి వచ్చేస్తుంది. ఆయిల్ కూడాను మీరు ఒక ప్యాన్ తీసుకున్నప్పుడు దాంట్లో హాఫ్ ఆఫ్ ద ఆయిల్ పర్సంటేజే వేయాలి. మనం నిండా వేసుకున్నట్లయితే పొంగుతుందండి పప్పు వేసినప్పుడు. సో చూసుకొని యాడ్ చేసుకోండి, హాఫ్ ఆఫ్ ద ఉండాలి. ఇలా పప్పు ఫ్రై అయ్యి లాస్ట్లో పాపప్ సౌండ్ రావడం స్టాప్ అయ్యాక మాత్రమే మనం సాల్ట్ వాటర్ యాడ్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఆయిల్ అనేది తుల్లకుండా ఉంటుందండి. కొంతమందికి ఆయిల్ అనేది తుల్లుతుందని భయం ఉంటుంది. సో ఈ విధంగా మనము బబుల్స్ ఆగిపోయాక మాత్రమే సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ చూసారు కదా, ఈ విధంగా బబుల్స్ అనేది ఆగిపోతాయి, అప్పుడే యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా క్వాంటిటీని బట్టి మనము స్టెప్ బై స్టెప్ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఫ్రై చేసుకుంటూ మధ్యలో మనము సాల్ట్ వాటర్ యాడ్ చేసుకుంటూ టిష్యూ ఉన్న పేపర్లోకి వేసేసుకొని చేస్తుంది. టిష్యూలో వేసుకున్నట్లయితే ఈ విధంగా మనం బ్యాచ్ వైజ్ ప్రిపేర్ చేసుకుంటూ ఉండాలండి. బబుల్స్ అనేది ఆగిపోయాక మాత్రమే సాల్ట్ వాటర్ని యాడ్ చేసుకోండి. మనం పప్పు ఫ్రై చేశాక ముందు బ్యాచ్లో తీసిన పప్పు గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఉంటుంది, తర్వాత బ్యాచ్లో తీసిన పప్పు ఎల్లో కలర్లో ఉంటుంది. సో అది మనకి ఏంటంటే చల్లారేలోపు కలర్ అనేది బాగా రెండు ఒకేగా మ్యాచ్ అయ్యేలా వస్తుంది, కలర్ బ్రౌన్ కలర్లో. సో మీరు మళ్ళీ ఫ్రై అవ్వలేదని మళ్ళీ వేసి ఫ్రై చేయకండి, మాడిపోతాయి. ఈ విధంగా స్ట్రైనర్లో వేసుకొని మాత్రమే ఫ్రై చేసుకుంటూ సాల్ట్ వాటర్ యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. చూసారు కదా ఎంత ఈజీగా సింపుల్గా మనమే ఇంట్లో చేసుకోవచ్చు. పిక్నిక్ స్పాట్కి వెళ్ళేటప్పుడు కానీ, జర్నీ చేసేటప్పుడు కానీ, లేదంటే పిల్లలకి స్కూల్కి స్నాక్స్ బాక్స్ కింద పెట్టడానికి కానీ బెస్ట్ స్నాక్ రెసిపీ అని చెప్పొచ్చు. ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చాక కూడా తినడానికి అడుగుతుంటారు కదా, సో అట్లాంటి టైంలో కూడా ఇవి ఇచ్చేసేయచ్చు. బయట కొన్నట్లే ఉంటాయండి, వాళ్ళు కూడా నమ్మరు, అంత టేస్టీగా ఉంటుంది. అదర్వైజ్ మనకి ప్రిజర్వేటివ్స్ అనేది యాడ్ చేసుకోకుండా ఇంట్లోనే చేసుకుంటాం కాబట్టి హెల్దీ అని కూడా చెప్పచ్చు. ట్రై చేసి వీడియో కనుక నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. Follow for more healthy and tasty recipes. Thank you for watching.